హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బటర్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉండిద్దండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ చూద్దాము. దానికన్నా ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ఆరోగ్యమస్తు తెలుగు వీడియోస్ అని టైప్ చేస్తే నా ఛానల్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో చూద్దాము. ఫస్ట్ ఇట్లా బోన్లెస్ చికెన్ని తీసుకోవాలండి. శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఓ బౌల్లోకి తీసుకొని దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారము, అలాగే ఒక అరకప్పు దాకా పెరుగు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా ఒక స్పూను, నిమ్మకాయ 1 టేబుల్ స్పూను వేసేసి బాగా కలుపుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. దీన్ని మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా నానాలన్నమాట. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మన చికెన్కి బాగా పట్టాలి. ఒక 30 నిమిషాల దాకా పక్కన పెట్టుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనము ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా నూనె వేసుకోవాలి. 1 స్పూను బటర్ వేసేసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఇట్లా హీట్ అయిన తర్వాత ముందుగా మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేయించుకోవాలి. ఒక్కొక్కటి ఇట్లా వేసేసుకొని బాగా చిన్న మంట మీద మనము వేయించుకోవాలన్నమాట. ఈవెన్ బటర్లో కనుక వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఈ రకంగా మనం చూపించిన విధంగా రోస్ట్ చేసుకోవాలి చికెన్ని. అప్పుడే మనకి జ్యూసీగా చికెన్ అనేది సూపర్గా ఉండిద్ది అనమాట. ఇట్లా మొత్తం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బండిలో ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా వేయించుకోవాలి. తర్వాత దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చికెన్లో కూడా వేసాము, చూసుకొని వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు టమోటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ రకంగా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ టమాటా ముక్కలు, ఉల్లిపాయలు బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత 1 స్పూను కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిసిన తర్వాత దీంట్లో మనము బాగా నీరంతా వచ్చేదాకా ఉడికించుకోవాలి. తర్వాత ఒక 12 అట్లా జీడిపప్పు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. తర్వాత 1 అరకప్పు దాకా నీళ్లు వేసేసుకొని చిన్న మంట మీద ఈ టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, జీడిపప్పు అన్నీ బాగా మగ్గేదాకా ఉడికించుకోవాలి. మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. ఈ రకంగా మనకి రావాలన్నమాట. తర్వాత 1 స్పూన్ చక్కెర కూడా వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలి. ఇదంతా బాగా దగ్గర పడిన తర్వాత బాగా చల్లబడాలి. చల్లబడిన తర్వాత దీన్ని మనము మిక్సీకి వేసుకోవాలన్నమాట. చల్లబడిన తర్వాతే వేసుకోండి. ఇట్లా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ మిక్చర్ని అంతా వేసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా వేసేసుకోవాలి. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చేసిందో. తర్వాత ఒక బాండి తీసుకొని దాంట్లో ఈ పేస్ట్ని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, అవి వేసేసి కొంచెం వాటర్ వేసేసి చిన్న మంట మీద బాగా ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లో 1 స్పూన్ దాకా బటర్ వేసేసుకోవాలి. బటర్ వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. తర్వాత దీంట్లో 1 అర స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. చిన్న మంట మీదే చేసుకోండి. అప్పుడు మనకి ఈ ఫ్లేవర్ అంతా బాగా కర్రీకి పడుతుందన్నమాట. ఈ రకంగా మనకి దగ్గర పడాలి. తర్వాత దీంట్లో ఒక 1/4 కప్పు దాకా ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఫ్రెష్ క్రీమ్ కూడా వేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా వేయించుకున్న మనము చికెన్ ఉంది కదా, ఆ చికెన్ పీసెస్ని కూడా వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసి బాగా చిన్న మంట మీద మగ్గనివ్వాలి. బాగా ఉడకాలండి. అప్పుడే మనకి చికెన్కి ఈ టమాటా ప్యూరీ ఉంది కదా, ఆ ప్యూరీ అంతా మన చికెన్కి బాగా పడుతుందన్నమాట. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా కసూరి మేతిని మనం నలుపుకొని వేసేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసేసుకొని వేసుకోండి. అలాగే 1 స్పూన్ దాకా బటర్ కూడా వేసేసి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఫైనల్గా మనకి బటర్ చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఇట్లా సర్వింగ్ చేసేసుకున్నాము. చాలా టేస్టీగా ఉండిద్దండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫ్రెష్ క్రీమ్తో ఇట్లా సర్వ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా కొంచెం కసూరి మేతితో గార్నిష్ చేసేసుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.